భారతదేశము ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశము. అయితే ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా నెహ్రూ కుటుంబానికి చెందిన వాళ్ళే మన దేశానికి నాయకత్వం వహిస్తూ ఉండడం, వాళ్ళ యొక్క ఆలోచన భారతదేశం యొక్క సంస్కృతి, సభ్యత, జీవన విధానము, ఇక్కడి పరంపర ఇవేమీ వాళ్ళకి తెలియకపోవడం. ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానిగా వచ్చిన తర్వాత మొత్తం మీద ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్లో ఆవిడ రాయబరేలీలో ఎన్నికల్లో నిలబడింది. ఆ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు 1974లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఎన్నిక కొరకు అవకతవకలు జరగడం, దాంతో కోర్టులోకి వెళ్ళాడు రాజనారాయణ చెప్పి అతని ఇందిరాగాంధీ యొక్క ప్రత్యర్థి. ఆ కోర్టులోకి వెడితే ఆ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టు సిన్హా అనే జడ్జి అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించి ఇందిరాగాంధీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డట్టుగా రుజువు చేసి ఆవిడ ఎంపీగా ఎన్నిక చెల్లనేరదని తీర్పునిచ్చాడు. దాంతో ఆమె రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆవిడ ఎన్నికల్లో కూడా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా తీసుకొని ఆమె పరిపూర్ణమైనటువంటి నేను భారతదేశానికి అసలు నేనే రాణిని అనే ఒక నియంతృత్వమైన ధోరణిలో నేను రాజీనామా చేయను అనేటువంటి ఆలోచనతో ఆమె ఉన్నది. అటువంటి భారతదేశంలో అప్పుడు పరిస్థితి ఏమిటంటే దేశమంతా కూడా కాంగ్రెస్ యొక్క అవినీతి, కాంగ్రెస్ యొక్క బంధుప్రీతి, ఈ దేశానికి అన్ని రకాల వ్యతిరేకతలు వచ్చి ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఏర్పడిన రోజులు ఆ రోజులు 1975 ప్రాంతంలో. అప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి చిమన్భాయ్ పటేల్ ముఖ్యమంత్రి. ఆయన అవినీతి కారణంగా ఆయన కూడా ప్రభుత్వం కూలిపోయింది. అదే సమయంలో బీహార్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన మహమ్మద్ గఫూర్, ఆయన పైన కూడా ప్రజలలో ముఖ్యంగా విద్యార్థులలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఛాత్ర సంఘర్షణ సమితి అనే పేరుతో ఒక పెద్ద విద్యార్థి ఉద్యమం అక్కడ దాగింది. గుజరాత్లో నవనిర్మాణ సమితి అనే పేరుతో, బీహార్లో ఛాత్ర సంఘర్ష సమితి అనే పేరుతో పెద్ద నిరసన ఉద్యమం మొదలైంది. జయప్రకాష్ నారాయణ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు నాయకత్వం వహించారు. ఈ అయోమయమైన పరిస్థితుల్లోనే ఇందిరాగాంధీ ఒక పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నిక చెల్లనేరదని కోర్టు తీర్పు రావడం, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా దాన్నే ఖరారు చేయడం, దాంతో ఇందిరాగాంధీ అయోమయంలో పడ్డ సమయంలో ఆమె వెంటున్నటువంటి ఎవరైతే దగ్గర వాళ్ళు ఉన్నారో ఎక్కువ మంది కూడా ఒక రకంగా వామపక్ష భావాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళలో జాతి వికాసం గురించి ఏ విధమైన అవగాహన లేని వాళ్ళు. అటువంటి వాళ్ళలో రఘునాథ్ రెడ్డి ఒక మినిస్టరు, సిద్ధార్థ శంకర్ రాయ్ ఇంకొక మినిస్టరు, అలాగే కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దేవకాంత్ బారువా, అట్లాగే వీళ్ళందరూ కూడా రవిశంకర్ శుక్లా, వీళ్ళందరూ కూడా ఇందిరాగాంధీకి సలహాదారులుగా చేరి ఇప్పుడు నీవే రాజ్యం ఏలాలి, నువ్వు తప్ప ఈ దేశానికి ఇంకెవరు లేరు. పైగా ఆ బార్వా అనేది ఏమంటే ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా, అయితే ఇందిర లేకపోతే అసలు భారతదేశమే లేదు అనే వాతావరణం నిర్మాణం చేసి వీళ్ళందరూ కలిసి కుట్రవన్నీ రాత్రికి రాత్రే ఈ దేశంలో ఒక కొత్త ఆర్డినెన్స్ను తీసుకొద్దాం, దేశం రక్షించబడాలి, దేశంలో ఆంతరంగికమైనటువంటి అల్లకల్లోలం సాగుతుంది అనే నెపం పెట్టి వాళ్ళు అత్యయిక పరిస్థితి ఎమర్జెన్సీ అనే పేరుతో ఒక కొత్త ఏదైతే ఉందో నిబంధనని ఆ రాత్రికి రాత్రి 11 గంటల రాత్రి అప్పుడు భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నిద్రపోతున్నవాని లేపి ఆయన చేత సంతకం పెట్టించుకొని వచ్చారు. అప్పుడు ప్రెసిడెంట్కి రబ్బర్ స్టాంప్ అనే పేరు వచ్చింది. అయితే ఈ ఎమర్జెన్సీ అనేటటువంటి ఏది చట్టం తెచ్చారో ఇది ఎంత భయంకరమైందంటే ప్రపంచంలో ఎక్కడా కూడా కనివిని ఎరగనటువంటి ఒక భయంకరమైనటువంటి చీకటి చట్టం. ఈ చీకటి చట్టం కారణంగా పత్రికలకు స్వేచ్ఛ లేదు,
కోర్టులకు స్వేచ్ఛ లేదు, ఏ కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. అరెస్ట్ చేస్తే ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి అరెస్ట్ చేశారు, వాళ్ళకి వివరాలు కూడా చెప్పడానికి కోర్టులలో వీల్లేదు. అలాగే ప్రజలు కూడా ఎవరు ఏది మాట్లాడుకోవడానికి వీల్లేదు. అటువంటి కనివిని ఎరగినటువంటి భయంకరమైన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడింది. ఆ సందర్భంగా జూన్ 25, 1975 నాడు రాత్రి 12 గంటలకి ఈ యొక్క ఎమర్జెన్సీని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఆ రాత్రికి రాత్రే సుమారుగా 16,000 మంది అఖిల భారతీయుల తన యొక్క అపోజిషన్ నాయకులు ఎవరుతున్నారో ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టారు. అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, అద్వానీ గారు, ఇలా అనేక మందిని నా జైళ్ళల్లో పెట్టేసింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘ చాలకు పరమ పూజని బాళాసాహెబ్ దేవరస్జీని కూడా జైల్లో పెట్టారు. గమ్మత్తు ఏమిటంటే ఇటువంటి ఈ 16,000 మంది మహాత్ములని ఏ జైలులో పెట్టారో తెలీదు. ఏ కోర్టుకు వెళ్ళి వాళ్ళని విడిపించుకుందాం అంటే విడిపించుకునేటటువంటి అవకాశమే లేదు. కోర్టులు ఏమీ లేవు. పత్రికల్లో వీటి గురించి వస్తుందంటే పత్రికల్లో ప్రభుత్వం చెప్పిందే ఆ యొక్క ఏతుందో ఆ శుక్లా గారు చెప్పిందే పత్రికల్లో రాయాలి, మిగతా అంతా ఖాళీ. అటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఒక 7 రోజులకి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని నిషేధించి రకరకాల దుష్ట ప్రచారం చేయడం మొదలెట్టారు. ఆర్ఎస్ఎస్ ఆఫీసులలో కట్టెలు దొరికాయి, కత్తులు దొరికాయి. వీళ్ళు ఇట్లా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు పన్నుతున్నారు, వీళ్ళంతా దేశద్రోహులు, ఇలా రకరకాల దుష్ట ప్రచారం మొదలెట్టారు. దాన్ని మనము డిఫెండ్ చేసుకుని మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. అటువంటి స్థితిలో మరి ప్రజలందరూ కూడా భయంకరంగా భయకంపితులై ఉన్నటువంటి సందర్భం, ఎక్కడ చూసినా చీకటిమయంగా ఉన్నటువంటి సందర్భం, ప్రజలు ఎవరు నోరు తెరవడానికి వీల్లేదు. ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పెట్టేవారు. అప్పుడు 2 మరి వాళ్ళ యొక్క 2 అస్త్రాలు ఉండేది. ఒకటి DIR, రెండోది మీసా, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అని కింద కొందరిని జైల్లో పెట్టేవారు. వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టులో వాదించుకునే అవకాశం ఉండేది. రెండోది మీసా అనే పేరుతో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఈ మీసా అనే పేరుతో జైల్లో పెడితే ఎవరిని ఎక్కడ పెట్టారో తెలీదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంబంధం లేదు. ఈ రకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్ష నాయకులు ఎవరు మాట్లాడే స్థితి లేదు. ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా లేదు మా దేశంలో నేను ఈ యొక్క ఆంతరంగిక అల్లకల్లోలాన్ని తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పడమే కాకుండా ప్రజలందరినీ నంపించడం కొరకు నేను 20 సూత్రాల ప్రజలకు సంక్షేమ పథకాలను పెట్టా. ఇగో గ్రామీణ ప్రజలకు వాళ్ళకు గొర్రెలు ఇస్తున్నాను, వీళ్ళకు బర్రెలు ఇస్తున్నాను, వాళ్ళకు పొలాలు ఇస్తున్నాను అని రకరకాల ఏదో సేవా కార్యక్రమాలు చేస్తుండగా ప్రచారాన్ని సాగించారు. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 22 మాసాలు ప్రజలు ఒక రకంగా చీకటి కొట్టులోనే ఉన్నారు. ఇంకా జైళ్ళల్లో ఉండేవాళ్ళు స్వేచ్ఛగా ఉన్నట్టుగా ఉండేవారు, కానీ ఇక్కడ బయట మాత్రం ఎవరు మాట్లాడలేని భయంకర పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ప్రముఖమైన వాళ్ళందరూ కలిసి ఎట్లా ఇది మరి ఇది ఇంతటి భయంకర స్థితి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, బ్రిటిష్ వాడి కాలంలో కూడా జరగలేదని ప్రముఖులంతా కూర్చొని అప్పుడు లోక సంఘర్ష సమితి అనే పేరుతో ఒక కమిటీని పెట్టి రవీంద్ర వర్మ అనే వారిని దానికి కన్వీనర్గా పెట్టి అన్ని రకాల వాళ్ళకి కలిసి ఆ యొక్క ఉద్యమాన్ని చేయాలని ప్రయత్నం చేశారు. ఏమిటది ఉద్యమము? ప్రెస్సు స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ముందు రావాలి, ఆర్ఎస్ఎస్పై నిషేధం తొలగించబడాలి, జైల్లో నిర్బంధించబడినటువంటి వేలాది మంది ఏతుందో నాయకులని మళ్ళీ విడుదల చేయాలి, దేశంలో ప్రజాస్వామ్యము నెలకొనబడాలి అనే పేరుతో ఉద్యమం చేయాలని నిర్ణయం చేశారు. అయితే ఎమర్జెన్సీ విధించినటువంటి కొద్ది రోజుల్లోనే 16,000 మంది జైళ్ళలో ఉండడం కాకుండా 60,000 మంది వరకు దేశంలో జైళ్ళలో పెట్టారు. ఎవరెవరైతే తనకు వ్యతిరేకమని అనుకున్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి చిత్రహింసలు పెట్టారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క ఎవరైతే ప్రముఖులు ఉన్నారో
గోయంకా వారిని, లేకపోతేనేమో బెంగళూరుకి చెందినటువంటి మరి ఇంకొక కార్యకర్త, అటువంటి వాళ్ళని స్నేహలతారెడ్డి ఆమెను ఇలా ఎంతోమంది చిత్రహింసలు వేశారు. స్నేహలతారెడ్డి జైల్లోనే చనిపోయింది ఆ చిత్రహింసను భరించలేక. అలాగే నాగపూర్లో క్షీరసాగర్ అనేటటువంటి ఓ ప్రముఖ సంఘ కార్యకర్త, ఆయన కూడా జైల్లోనే మరణించారు. మిగతా కార్యకర్తలు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వెతికి పట్టుకున్నారు. చాలామంది, వేల మంది కార్యకర్తలు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ప్రచారకులు ఎలా ఉంటారో పోలీసులకు తెలియదు. వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కారు కాబట్టి రకరకాల మారువేషాలతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రజల్లో చైతన్యం వచ్చేట్టు చూశారు. ప్రజలలో ఈ భయకంపితమైన వాతావరణం దూరం చేయడం కొరకు కొన్ని మరి చీకటి పత్రికలను మనము ప్రారంభం చేశాం. దాంట్లో ప్రజాస్వామ్యం అనే పేరుతో, లేకపోతేనేమో జన సందేశం అనే పేరుతో, రకరకాల పేర్లతో మనము పత్రికలను ప్రింట్ చేసి, పత్రికలను తయారు చేసి రాత్రిపూట ప్రతి ఇంట్లో వేసి వచ్చేవాళ్ళు. పొద్దున్న లేచేపటికి అందరూ ఆశ్చర్యపడేవారు. ఎన్నో వార్తలు వాటిలో వస్తుంటుండేవి. ఈ యొక్క పత్రికలన్నీ కూడా ప్రజల్లో కొంత విశ్వాసాన్ని, చైతన్యాన్ని తెచ్చిపెట్టాయి. ఆ తదుపరి నవంబర్ మాసంలో సరిగ్గా నెహ్రూ గారి యొక్క జన్మదినము 14 నవంబర్ నాడు వ్యక్తిగత సత్యాగ్రహం చేయాలని అనుకొని చాలా చోట్ల ఒక కార్యకర్త వెళ్ళడము, సెంటర్లో నిలబడము, తనంతట తానే పూలమాల వేసుకోవడము, పెద్ద బొట్టు పెట్టుకోవడము, కరపత్రాలు తీసుకెళ్ళి అక్కడ విసిరేయడము, పెద్ద నినాదాలు ఇవ్వడము, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, సంఘ పైన నిషేధాన్ని తొలగించాలి, నాయకులను విడుదల చేయాలి, మళ్ళీ ఈ విధంగా నినాదాలు ఇస్తే జనమంతా వచ్చి చేరేటటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ నిలబెట్టి ఈ కార్యకర్త అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చేవాడు. అప్పుడు పోలీసులు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళేవాడు. అంతే. ప్రజల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. కానీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ కార్యకర్తల్ని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. మీకు నాయకుడు ఎవరు, ఎలా వచ్చావు నువ్వు చెప్తే స్పష్టంగా చెప్పాడు. నేనే వచ్చాను, నేనే పూలమాల ఇచ్చుకుని, నేనే నాకు అనిపించింది వచ్చానంటే అతన్ని బాగా చిత్రహింసలు పెట్టి అతన్ని జైల్లో పంపేవారు. అలా అన్ని చోట్లలో, మరి వేలాది చోట్లలో వ్యక్తిగత సత్యాగ్రహాలు జరిగాయి. ఇలా నెల రోజులు జరిగిన తర్వాత మళ్ళీ ఈ లోక సంఘర్ష సమితికి చెందిన పెద్దలందరూ కూడా ఆలోచించి ఇంకా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని సామూహిక సత్యాగ్రహాలను మొదలెట్టారు. దాంట్లో ప్రతి కేంద్రంలో, ప్రతి తాలూకా కేంద్రంలో, జిల్లా కేంద్రంలో మరి కార్యకర్తలు 40 మంది 80 మంది సామూహికంగా రావడము, వాళ్ళేమో ప్లైకార్డ్స్ పెట్టుకొని పెద్ద వాళ్ళే పూలమాల వేసుకొని ఊరేగింపు చేసి పెద్ద సెంటర్లలో నిలబడి నినాదాలు ఇచ్చి ప్రజలందరికీ అక్కడ చూస్తున్న వాళ్ళకి జరుగుతున్న విషయాలు చెప్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైళ్ళల్లో పెట్టేవాళ్ళు. వాళ్ళని కూడా చిత్రహింసలు చేసేవారు. కొంతమందిని డిఐఆర్లో అరెస్ట్ చేసేవాళ్ళు, కొంతమందినేమో మీసాలో అరెస్ట్ చేసేటటువంటి వాళ్ళు. అలా పురుషులతో పాటుగా చాలా చోట్ల, ముఖ్యంగా ఖమ్మం లాంటి చోట్లలో, హైదరాబాద్ లాంటి చోట్లలో మహిళలు కూడా సత్యాగ్రహం చేశారు. ఇట్లా అన్ని చోట్లలో చేస్తూ మనమే ప్రచారాలు ఎక్కడెక్కడో ప్రింట్ చేసి ఎవరికి తెలియనటువంటి చోట్ల ప్రింట్ చేసి, ఖమ్మంలో కొన్ని బస్తాల నిండుగా కరపత్రాలు ప్రింట్ చేసి ఖమ్మం నుండే ఇటు కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి కరపత్రాలు పంపేవాళ్ళు. అక్కడ ఆర్ఎస్ఎస్ ఏమీ లేదనుకున్నారు. అక్కడే ఈ యొక్క పత్రికలు ప్రింట్ చేసి జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా పంపించేవాళ్ళు. ఆ రోజున ఏదైనా ప్రెస్లో ప్రింట్ చేసినా, ఎవరైనా మాట్లాడినా వెంటనే అరెస్ట్ చేసేటటువంటి వాళ్ళు. అటువంటి ఈ సత్యాగ్రహాలు జరుగుతూ ఈ వాతావరణం ఇంత గొప్పగా జరుగుతున్న సమయంలో ఈ యొక్క ఎమర్జెన్సీ అనే పేరుతో ప్రభుత్వములో ఉండేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇందిరాగాంధీ ఒక చిన్న కుమారుడు సంజయ్ గాంధీ దేశమంతా కూడా అల్లకల్లోలాన్ని సృష్టించడము, ఢిల్లీలో తుర్కుమన్ గేట్ అనేటటువంటి చోట అక్కడ కొన్ని వందలాది గుడిసెలని మరి నిలమట్టం చేయడము, కనిపించిన వాళ్ళల్లా కూడా ఈ యొక్క మరి కుటుంబ నియంత్రణ పేరుతో కొన్ని లక్షల మందికి బలవంతాన ఏతుందో ఈ యొక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం, పెళ్లి కాని వాడికి 70 ఏళ్ళ ముసలాళ్ళకి వాళ్ళు కూడా ఆపరేషన్ చేయదు. దీంతో ప్రజలందరిలో కూడా భయంకరమైన వ్యతిరేకత
ప్రారంభమైంది. దానికి తోడు విదేశాల నుంచి విపరీతమైన ఒత్తిడి రావడం మొదలైంది. కరీంనగర్ జిల్లా అప్పటిది గోదావరి ఖనిలో హనుమంతరావు గారు అని ఒక కార్యకర్త అక్కడ కార్యావగా ఉండేవాడు. అలాగే కోమళ్ళ ఆంజనేయులు అని ఇంటర్మీడియట్ విద్యార్థి, వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి చిత్రహింసలు చేశారు. మీ నాయకుడు ఎక్కడున్నాడు, మీ జిల్లా ప్రచారక ఎక్కడున్నాడు చెప్పు అని చిత్రహింసలు చేశారు. ఆ పిల్లవాడు నాకు తెలీదు, ప్రచారకని తిరుగుతూనే ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారని చెప్తే వినకుండా ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వీపు నిండా సిగరెటు బట్స్తో కాల్చారు, కొవ్వొత్తులో కాల్చారు. వీపంతా బొబ్బలు ఎక్కాయి. కానీ చాలా విచిత్రంగా మన కార్యకర్తలు అండర్గ్రౌండ్లో ఉండి ఆ పిల్లవాడిని పోలీస్ స్టేషన్లోనే హాస్పిటల్లో ఉంచినప్పుడు హాస్పిటల్లో అతని బాత్రూము తీసుకొచ్చి హాస్పిటల్లో నిలబెట్టి వెనక కిటికీలోంచి ఆయన వీపంతా ఫోటో తీశారు. వీపు నిన్న ఉన్న బొబ్బలని ప్రపంచమంతా కూడా వైరల్ ఎట్టు చూశారు. దేశవాళీ చూసి ఆశ్చర్యపడ్డారు. ఎమర్జెన్సీ పేరుతో ఇన్ని చిత్రహింసలు చేస్తుందా ఇందిరాగాంధీ యొక్క ప్రభుత్వము అని ప్రజలకు ప్రపంచం అంతా అవగాహన అయింది. ఒక్కొక్క కార్యకర్తని అతన్ని చేతి వేళ్ళల్లో గోళ్ళల్లో మరి గుండు సూదులతో గుచ్చి మీ నాయకుని చూపించి, ఇంకో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇల్లు చూపించు, ఇంకో ఉద్యమకారుడి యొక్క ఇల్లు చూపించు అని చెప్పి ఎంతోమందిని అరెస్ట్ చేసేటటువంటి వాళ్ళు. కొంతమందిని బోర్లా పడుకోబెట్టి వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు కట్టేసి ఒక రకంగా ఒక బావి లాగినట్టుగా లాగి ఆ ఎముకలని విరిగిపోయేట్టుగా చిత్రహింసలు చేసేటటువంటి వాళ్ళు. కోళ్ళగుడి వేసి ఎండల్లో గంటల తరబడి అలా ఉంచేటటువంటి వాళ్ళు. మూర్ఛ వచ్చి పడిపోతే నీళ్లు చల్లి మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ రకరకాల ఇన్ఫర్మేషన్ కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ రకంగా అనంతపూర్కు చెందినటువంటి ఒక కార్యకర్త భుజంగేశ్వరరావు, అలాగే సూర్యాపేటకు చెందినటువంటి ఒక మాజీ ప్రచారకు ఎల్లు సోమిరెడ్డి గారు, అట్లా రకరకాల కార్యకర్తలు వాళ్ళ జీవితాంతం కూడా వికలాంగులుగానే ఉండిపోయినారు. ఇట్లా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టి ఎన్నో కుటుంబాలను నాశనం చేశారు. ఎక్కువ మంది కార్యకర్తలు బీదవాళ్ళు, సామాన్యమైన కార్యకర్తలు, రెక్కాడితే డొక్కాడేవాళ్ళు, వాళ్ళందరూ కుటుంబాలు కూడా వీళ్ళపైన ఆధారపడున్నాయి. అటువంటి వాళ్ళని నెలల తరబడి ఆ రకంగా 18 మాసాలు ఎమర్జెన్సీ జైల్లో పెట్టారు. ఖమ్మంలో సందిరి లక్ష్మణ గారని అక్కడ నాగార్జున సార్ కెనాల్స్లో సూపరింటెండెంట్గా ఉద్యోగం చేసేవాడు. అతన్ని మీసాలు తీసుకొచ్చేసారు. మరి కుటుంబం, మరి 5-6 కుటుంబ సభ్యులున్న కుటుంబం, వాళ్ళ నాన్న ముసలాయన ఈ బాధకి ఎక్కడ తీసుకెళ్లారు నా కొడుకునని నడుస్తూనే అక్కడ పక్కన పారుతున్నటువంటి పెద్ద కాలువలో పడి చనిపోయాడు. ఈయనకు బెయిలీ వల, తండ్రి దహన సంస్కారాలు కూడా పంపించాల. దాంతో వాళ్ళ పెద్ద కూతురు జ్యోతి అనే అమ్మాయి మెంటల్లీ డిజార్డర్ అయింది. ఇట్లా ఎన్నో కుటుంబాలలో కుటుంబ సభ్యులు కూడా అనేక కష్టాలను అనుభవించారు. ఇన్ని చిత్రహింసలు జరుగుతున్నప్పటికీ మన సంఘ కార్యకర్తలు లేక లోక సంఘర్ష సమితి అనే పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క కార్యము నిరంతరంగా సాగుతూ ఇందిరాగాంధీని పూర్తిగా వ్యతిరేకించింది. గమ్మత్ ఏమిటంటే అప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతేనేమో ఈ సోషలిస్ట్ పార్టీ కానీ మార్క్సిస్ట్ పార్టీ కానీ వీళ్ళందరూ ఇందిరాగాంధీకి వ్యతిరేకమే. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మాత్రము ఇందిరాగాంధీ యొక్క చంకన చేరి ఆమె చెప్పినట్టుగా వీళ్ళు నడవడం మొదలెట్టారు. వాళ్ళు చాలామంది మన చంద్రశేఖర్ని పట్టుకోవడం చూశారు. ఈ రకంగా జైళ్ళల్లో అనుభవించి ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇందులో ఒక విశేషం ఏంటంటే మీసాలో నిర్బంధించినప్పుడు అటు రాజమండ్రిలో కానీ మన దగ్గర, ఇటు వరంగల్ సెంట్రల్ జైల్లో కానీ లేకపోతేనేమో హైదరాబాదు సెంట్రల్ జైల్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండేది. స్వర్గీయ చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇక్కడ హైదరాబాద్ చెందిన సుబ్బరాయుడు గారు, లేకపోతేనేమో డాక్టర్ బీచ్పల్లి గౌడ్ గారు, మహబూబ్ నగర్, వరంగల్లో డాక్టర్ షటగోపచారి గారు, బండారు సదాశివరావు గారు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జైళ్ళల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి ఆ 20 మాసాలు కూడా వచ్చి వెళ్ళిన కార్యకర్తలు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే నిశ్శుల్క సంఘ శిక్షణ పొందారు. పొద్దున 5 గంటలు లేచా అంటే రాత్రి 10 వరకు రకరకాల కార్యక్రమాలు, భగవద్గీత వివరణ కానీ లేకపోతేనేమో లీగల్ విషయాలు తెలుసుకోవడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
సిపిసిని కానీ లేకపోతేనేమో అనేక విషయాలు అక్కడ చర్చించేటటువంటి వాళ్ళు. భగవద్గీత పైన ప్రవచనం ఉంటుండేది. ఇతర విషయాలకు కూడా ఆయుర్వేదిక విశిష్టత కానీ సంస్కృతం గురించి తెలుసుకోవడం కొరకు కానీ చివరికి మార్క్సిజం అంటే ఏమిటో చెప్పడానికి వాళ్ళ ప్రయత్నం కానీ ఇలా రకరకాల వాళ్ళతో అక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా అన్నీ తమకి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సాయంత్రం చక్కగా ఆటపాటలతో గడుస్తూ ఉండేది. బయట ఈ భయంకరమైన స్థితిలో అండర్గ్రౌండ్లో ఉంటూ మన కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా చైతన్యపరిచి ముందుకు నెట్టుతున్న సమయంలో ఈ కోమల్ల ఆంజనేయుల యొక్క ఎపిసోడు ప్రపంచమంతా రావడం, ఇంతలో ఇందిరాగాంధీ పైన బాగా ఒత్తిడి రావడం మొదలెట్టేప్పటికీ ఆమె తాను సర్వే చేయించింది. గమ్మత్ ఏమిటంటే ఆమెకు వచ్చినటువంటి రిపోర్టు ఎవరైతే రాకు చెందినటువంటి ప్రముఖమైనటువంటి అఫీషియల్స్ ఉన్నారో కావాలని తప్పుడు సమాచారం ఇచ్చారు. అమ్మ ఎక్కడ చూసినా నీవంటేనే అందరూ పాట పాడుతున్నారు, నీవంటే దేవతం వాళ్ళకి, అందుకొరకు ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికి నీకు మంచి సరైనటువంటి సమయం ఇది, వెంటనే మీరు ఎన్నికలు పెట్టొచ్చు అని వాళ్ళు తప్పుడు సలహా ఇచ్చారు. దానికి ఆమెనేమో ఎన్నికలు పెట్టడానికి నిర్ణయం చేసింది. పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో నేను తప్పకుండా గెలవబోతున్నాను అనుకున్నది. కానీ అప్పుడు ఈ రాజకీయ నాయకులని ఆర్ఎస్ఎస్ వాళ్ళని జైల్లోనే ఉంచారు. కానీ రాజకీయ నాయకులని ఎన్నికల్లో నిలబడడానికి ఒక 15 రోజుల ముందు వాళ్ళని విడుదల చేశారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమం తీసుకొచ్చారు. జార్జ్ ఫెర్నాండిస్ కానీ, లోకనాయక జయప్రకాష్ నారాయణ కానీ, ఇటు రాజనారాయణ కానీ, అద్వానీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి, ఇటువంటి వాళ్ళందరూ కూడా దేశం యావత్తు కూడా లక్షల మంది ఎక్కడ వెళ్ళినా సభలు సమావేశాలు జరిగాయి. ప్రజలందరూ కూడా పెళ్ళుబికినటువంటి ఆగ్రహంతో ఎన్నికలు జరిగాయి. ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఆమె కొడుకు ఓడిపోయాడు. కాంగ్రెసు గాలిలో లేకుండా ఎగిరిపోయింది. చాలా రాష్ట్రాలలో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. కేవలం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్కు సీట్లు వచ్చాయి. అటువంటి స్థితిలో ఇందిరాగాంధీ రాజీనామా చేయక తప్పలేదు. ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు ఈ యొక్క అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని ముందు ఎత్తివేయడానికి సంతకం పెట్టింది. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పైన నిషేధాన్ని తొలగిస్తున్నాను అని చెప్పి సంతకం పెట్టింది. ఆ తర్వాత తనకి రాజీనామా చేసింది. ఈ రకంగా ఇందిరాగాంధీ రాజీనామా చేయడం, అప్పుడు జనతా పార్టీ అనే పేరుతో అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఒక పార్టీని పెట్టడం, ఆ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడం, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇటువైపున మరి అద్వానీ గారు, ఇటువంటి గొప్ప వాళ్ళందరితో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేసి ప్రజాస్వామ్యము అనేటువంటి ఒక చీకటి నుంచి వెలుతురులోకి వచ్చేసేసింది. ఆ తర్వాత జైళ్ళల్లో ఉండేటువంటి ఈ లక్షల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా విడుదల చేశారు. ఆ రకంగా భారతదేశ చరిత్రలోనే కనివిని ఎరిగినటువంటి ఒక చీకటి అధ్యాయం ముగిసింది అని చెప్పవచ్చు.